ఆయన సృష్టించిన సాహిత్యం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం నిలబడి ఉంటుంది. సామాన్య జీవితం నుంచి వచ్చినవాడు పూర్తిగా అకాడమిక్ చదువులు పూర్తి చేయకుండా చిన్నప్పుడు పశువులుగాసే పాలబుగ్గల జీతగాడిగా ఉండి ఆ తర్వాతి క్రమంలో హైదరాబాద్కి వలస జీవితంతో హైదరాబాద్కు వచ్చి బతుకుదెరువు కోసం అనేక పనులు చేసి ఆ క్రమంలో అక్షరాలని చదవటం రాయటం కొద్ది మేరకు నేర్చుకొని సాహిత్యానికి దగ్గరయ్యాడు. ఆయన సృష్టించిన సాహిత్యం చాలా భిన్నమైంది. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆధునిక కాలంలో పాటని ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా కవిత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రజా యుద్ధ నౌక యుగకర్త గద్దరన్న. గద్దరన్న వేసిన ప్రభావం తర్వాతి కవుల మీద ఉన్నది. ఆ గద్దరన్న ప్రభావంతో చాలా సందర్భంలో అందశ్రీ గారు చెప్పుకున్నారు, మా అందరికీ పునాది వేసిన వ్యక్తి గద్దర్. ఆ గద్దరు వేసిన పునాది మీద పాటలు రాయటం, మాటలు చెప్పటం మేమందరం నేర్చుకున్నామని అన్నాడు. అట్లా గద్దరు సృష్టించిన ప్రజా సాహిత్యపు వెలుగులో ఆయన రూపొందించిన పునాదిలో భాగంగా అందశ్రీ పాటను ఎత్తుకున్నాడు. నిజానికి చాలామంది పాటలు రాసే కవులు ఇప్పటికీ ఉన్నారు, ఆనాడు ఉన్నారు. గద్దరన్నతో సమకాలీనంగా గూడ అంజన్న లాంటి వాళ్ళు, చెరబండరాజు లాంటి వాళ్ళు పాటలు రాశారు. కానీ అందశ్రీకి ఉన్న ఒక ప్రత్యేకత, ఎవరికి లేని ప్రత్యేకత, వీళ్ళందరూ డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు, కనీసం 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు. ఏనాడు పాఠశాలకు వెళ్లకుండా అక్షరాన్ని అదిమి పట్టి ఒడుపుగా ప్రయోగించిన వ్యక్తి అందశ్రీ. అది ఆయన ప్రత్యేకత. ఆ అందశ్రీ పాట బహుశా నాకు తెలిసి 1993 అనుకుంటా ఆయన మొదటి పాట వచ్చింది. 93 అంటే ఇప్పటికి 30 ఏళ్ళు గడిచిపోయింది ఆయన పాట వచ్చి. తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఉద్యమ గానం చేసిన పాట మనందరికీ తెలుసు. ఆనాడు రోడ్డు మీద పోరాటం, ట్యాంకు బండి మీద పోరాటం, నెక్లెస్ రోడ్డు మీద పోరాటం, పాఠశాలలో పోరాటం, కళాశాలలో పోరాటం, ఎక్కడ పోరాటం నడిచినా జయ జయ తెలంగాణ అనేది ఆ పాట అనధికారికంగా రాష్ట్ర గీతంగా మారింది. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అనే పాట పాడవలసిన చోట తెలంగాణ సమాజం అంతా ప్రకటించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2010, 2011, 12, 13, 14న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ మొదటి ఒక 5-6 సంవత్సరాలు జే జే తెలంగాణ అనే పాట పాఠశాలలో, కళాశాలలో ప్రార్థన గీతంగా మారింది. అంత అద్భుతమైన పాట రాశాడు. దానితో పాటు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అని, ఈ సమాజంలో మనిషికి మానవ సంబంధాలు తెగిపోతున్నప్పుడు డబ్బు కట్టలు మాత్రమే విలువనిస్తున్న రోజుల్లో మాయమైపోతున్న మనిషి గురించి గోస చెందాడు. అలా సమాజంలో ఏ సందర్భంలో ఏ అంశం మీద పాట రాయాలనుకున్నా అందశ్రీది ప్రత్యేకమైన ధోరణి. గద్దరన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, గోరెటెంకన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, గూడ అంజన్నలాగా రాయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ అందశ్రీ ఎవరిలాగా రాయలేదు. అందశ్రీలాగా రాశాడు. ఆయనకి చాలా సహజంగా పుట్టుకతోనే పద్యం మీద పట్టొచ్చింది, ఛందస్సు మీద పట్టొచ్చింది, అలంకారాల మీద పట్టొచ్చింది. అందుకే ఛందోబద్ధంగా పాటని రాసి అందరి చేత మెప్పించగలిగిన శక్తి అందశ్రీకి ఉన్నది. ఇవాళ తెలుగు సాహిత్యంలో ఆయనకు ప్రత్యేకంగా గుర్తు ఏమిటి అంటే, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో రాష్ట్ర గీతం మనం అందరం అధికారికంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. నాకు తెలిసి మొత్తం భారతదేశంలో అట్టడుగు కులంలో పుట్టిన ఒక వ్యక్తి రాసిన పాట ఏ రాష్ట్రానికి రాష్ట్ర గీతంగా లేదు. అది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాష్ట్ర గీతంగా ఉంది. అలాంటి గొప్ప గౌరవం అందశ్రీ గారికి ఇచ్చాం. ఇవాళ మన ముందు అందశ్రీ లేకపోవచ్చు, కానీ ఆయన సాహిత్యం గుర్రం జాషువా చెప్పినట్లు రాజు మరణించెనొక తార రాలిపోయి, సుకవి మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నాడు. సుకవి అందశ్రీ సుకవి, మంచి కవి, ప్రజల నాలుకల యందు ఆయన జీవిస్తున్నాడు. కానీ ఆ కుటుంబానికి మనం ఆయన లేని లోటును తెచ్చివ్వలేము.
ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున, విప్లవ రచయితల సంఘం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తెలంగాణ సమాజం అంతా ఆ కుటుంబానికి అండగా ఉన్నది అని ఒక భరోసా మనం అందరం కలిగించాలి.